హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. బీసీసీఐ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఐపీఎల్ విషయంలో చాలా కఠినంగానే వ్యవహరిస్తున్నా కూడా కొన్ని తప్పులు జరుగుతూనే ఉన్నాయి. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కొంతమంది ప్లేయర్లను కంప్లీట్గా ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ చేశారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ లాంటి టీములు కూడా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఆ సందర్భంగా 2 సంవత్సరాల పాటు ఈ టీంలపై బ్యాన్ కూడా విధించారు. అలాగే ఐపీఎల్ మ్యాచ్లు జరిగేటప్పుడు ప్లేయర్లు కానీ, అలాగే సపోర్టింగ్ స్టాఫ్ కానీ, మిగతా సిబ్బంది కానీ ఎవరు కూడా ఫోన్లు దగ్గర పెట్టుకోకూడదు. అంటే గ్రౌండ్లోకి ఫోన్లే తీసుకురాకూడదు. మ్యాచ్ అయిపోయేంత వరకు ఫోన్లు వాడకూడదు. డ్రెస్సింగ్ రూమ్లో కూడా వాడకూడదు అనే కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. అలాగే మ్యాచ్ పరిసర ప్రాంతాల్లో అంటే స్టేడియం లోపల కానీ, డ్రెస్సింగ్ రూమ్లో కానీ సిగరెట్ తాగడం కానీ, అలాగే మద్యపానం సేవించడం కానీ నిషేధం. అయినా కూడా కొంతమంది ఆటగాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు. నిన్న చూస్తే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సిగరెట్ తాగుతూ కనబడ్డాడు. నిన్న రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా సెకండ్ ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 16వ ఓవర్లో బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నటువంటి లైవ్ కెమెరా పెవిలియన్ వైపు చూపించారు. అప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో రియాన్ పరాగ్ సిగరెట్ తాగుతున్నట్లు, ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగుతున్నట్టు స్పష్టంగా కనబడింది. ఈ వీడియో చాలా పెద్ద వైరల్ అయింది కూడా. అయితే బీసీసీఐ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ముఖ్యంగా రియాన్ పరాగ్ అడ్డంగా దొరికిపోయిన తర్వాత బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది రియాన్ పరాగ్ పైన? అలాగే చూస్తే 2019 నుంచి ఇండియాలో ఎలక్ట్రానిక్ సిగరెట్ని తాగడం అనేది బ్యాన్ చేశారు, నిషేధించబడింది. మరి అలాంటి సిగరెట్ను తాగుతూ కనిపించాడు కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే బీసీసీఐకి కంప్లైంట్లు కూడా వెళ్ళాయి. దీనిపైన పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా బీసీసీఐకి కంప్లైంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా కోట్లాది మంది వీక్షించే ఐపీఎల్ మ్యాచ్, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా బాగా చూస్తారు కాబట్టి ఈ మ్యాచ్ల్లో ఒక ప్లేయర్, ఒక కెప్టెన్ రియాన్ పరాగ్ లాంటి వ్యక్తి సిగరెట్ తాగుతూ కనిపిస్తే అది పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున బీసీసీఐకి కామెంట్స్ వెళ్ళడంతో రియాన్ పరాగ్ పై చర్యలు తీసుకోవడానికి బీసీసీఐ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సిగరెట్, ఎలక్ట్రానిక్ సిగరెట్ నిషేధించబడింది కాబట్టి ఆయన ఆ సిగరెట్ను తాగుతున్నాడు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఒక ఆటగాడు ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది చాలా చాలా తప్పు. ఇది పొరపాటు కాదు, ఇది వాంటెడ్గా చేసింది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రియాన్ పరాగ్ పై చర్యలు తీసుకోకపోతే మరికొంతమంది కూడా ఇలాంటి తప్పులు చేసే అవకాశం ఉంది. అందుకే బీసీసీఐ అతనిపై చర్యలు తీసుకోవాలని జనాలు అయితే గట్టిగా పట్టుబడుతున్నారు. ఇది సంగతి.